హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన పారాబోలా ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము. ఈ టాపిక్లో మనకి ఏవి వస్తాయంటే రిమైనింగ్ మిగిలింది పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా స్ట్రైట్ లైన్ చూసినాము, సర్కిల్ చూసినాం. ఈరోజు పారాబోలా నేర్చుకుందాం. నెక్స్ట్ సెక్షన్స్లో మనం ఎలిప్స్, హైపర్బోలా కూడా నేర్చుకుందాం. ఈరోజు సెక్షన్ అయితే కనుక మనం పారాబోలా. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం చూసినట్ల స్ట్రైట్ లైన్లో కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. టోటల్ ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి? మనకు 6 ఫార్ములాస్ వచ్చినాయి. ఎగ్జాంపుల్కి ఈ 6 ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం స్ట్రైట్ లైన్లో. అదేవిధంగా మనం సర్కిల్లో తీసుకుంటే 5 ఫార్ములాస్ నేర్చుకున్నాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా తీసుకుంటే ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఒక పెద్ద టేబుల్ లాగా ఇచ్చింటాడు. ఇలా పెద్ద టేబుల్ లాగా ఫార్ములాస్ అన్నీ ఇచ్చింటారు. అవన్నీ మీరు బై హార్ట్ చేసుకొని పోయినారనుకోండి, ఒక్కటి కూడా ఎగ్జాక్ట్గా రాయలేరు. మొత్తం కంప్లీట్గా రాంగ్ చేసి మీరు 0 తెచ్చుకుంటారు ఈ టాపిక్ నుంచి. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే సింపుల్ పని చేయండి, ఫార్ములాస్ ఏమీ నేర్చుకోవద్దండి. అవును, ఫార్ములాస్ ఏమీ నేర్చుకుంటే మనం ఈ 3 టాపిక్స్ని క్లియర్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏముంది అంటే ఈరోజు టాపిక్ ఏముంది మనకి? మనం పారాబోలా గురించి అయితే డిస్కస్ చేద్దాం. సరే, పారాబోలాలో అసలు కాన్సెప్ట్ ఏమి, దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనకి పారాబోలాకి సంబంధించిన ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే కనుక y² = 4ax లాగా ఉంటుంది. y² = 4ax. ఎగ్జాంపుల్కి గ్రాఫ్తో నేను చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది. y² = 4ax. సరే, దీని యొక్క మీనింగ్ ఏమంటే ఇక్కడ వేరియబుల్ ఎవరు, కాన్స్టాంట్ ఎవరు? ఈ ఎక్స్ వాల్యూ అనేది వేరే అవుతా ఉంటుంది. అంటే మనం x+లో 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు. దీని మీనింగ్ అట్లా. అంటే మనం ఇదే క్వశ్చన్ని మనం గ్రాఫ్లో చూసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ తీసుకున్నాను. ఈ గ్రాఫ్లో ఎక్స్ వాల్యూ వేరే అవుతుంది. అంటే దీంట్లో ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా. సో ఎక్స్ వాల్యూ వేరే అవుతుంది కాబట్టి అది కూడా పాజిటివ్ వాల్యూ వేరే అవుతుంది అంటే గ్రాఫ్ ఈ సైడ్ ఉన్నట్ల. అంటే మన పారాబోలా ఈ సైడ్ ఉన్నట్ల. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ y² = -4x అని ఇచ్చిన అనుకోండి ఎగ్జాంపుల్కి. అంటే ఎక్స్ వాల్యూ వేరే అవుతుంది అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉంది, మైనస్ ఉందంటే కర్వ్ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్ల. అర్థమైందా? అంటే ఇక్కడ మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనుక క్వశ్చన్ ఎన్ని టైప్స్లో ఉంటుందో చూద్దాం ఒకసారి. సరే, అంతా తీసేస్తారండి. మరి ఒకసారి నీట్గా రాద్దాం. సరే, ఇప్పుడు మనం అయితే కనుక పారాబోలా గురించి మాట్లాడదాం అనుకున్నాం. టాపిక్ వచ్చి పారాబోలా. దీంట్లో ఉన్న కేసెస్ ఏవేవి ఉన్నాయి? కేసెస్ ఏవేవి ఉన్నాయంటే y² = 4x మోడల్లో క్వశ్చన్ అడగచ్చు, y² -4x అనే మోడల్ అడగచ్చు, x² = 4ay అడగచ్చు, x² -4ay అడగచ్చు, లేదా y - k² = 4ax - h అనే మోడల్ కూడా అడగచ్చు. లేదా దీన్ని మార్చేసి y - k² = -4ax - h మోడల్ కూడా అడగచ్చు. లేదా x - h² = 4ay - k x - h² = -4ay - k. లేదా అంతా కన్ఫ్యూజ్ చేసేసి మిమ్మల్ని y² - x + 4y + 5 = 0 ఎలాగన్నా అడగచ్చు క్వశ్చన్. సో క్వశ్చన్ ఇన్ని టైప్స్లో ఉంటే మీకు ఐడెంటిఫై చేయడం ఎట్లా, దీనికి సంబంధించిన మోడల్ కనుక్కోవడం ఎట్లా, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఎట్లా? సో కన్ఫ్యూజ్ లేకోకుండా నేను సింపుల్ వేలో చెప్తా చూడండి. మీ క్వశ్చన్ ఏమి ఇస్తాను అనేది పక్కన పెట్టేస్తే వేరియబుల్ ఎవరు అనేది అర్థం చేసుకోండి. వేరియబుల్ ఎవరు దీంట్లో? ఎక్స్ యాక్సిస్. y² = 4xలో వేరియబుల్ ఎక్స్ యాక్సిస్. అంటే దాని మీనింగ్ ఏమంటే మనం ఒక గ్రాఫ్ తీసుకుంటే ఈ గ్రాఫ్లో మన కర్వ్, పారాబోలా కర్వ్ ఎక్కడ ఉండాలి? ఎక్స్ యాక్సిస్ పైన ఉండాలి. అది 4x పాజిటివ్ కాబట్టి పాజిటివ్ సైడ్ ఉండాలా, ఒకవేళ మైనస్లో ఇస్తే నెగిటివ్ సైడ్ ఉండాలి. అర్థమైందా? ఇది పారాబోలా అనుకుంటున్నాను. సో ఈ ఈక్వేషన్ ఏమేమి? y² = 4ax. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మైనస్ అడిగినా అనుకోండి, కర్వ్ ఈ సైడ్ ఉన్నట్ల. అంటే y² = -4ax ఉన్నట్ల. అర్థమైందా? అలా కాకుండా x² = 4ay అంటే y యాక్సిస్లో ఉన్నట్ల, అంటే పైన ఉన్నట్ల కర్వ్. x² = 4ay. అదే మైనస్లో అడిగితే కింద ఉన్నట్ల, అంటే x² = -4ay. ఎందుకు సార్ అట్లా అంటే కనుక ఇది పాజిటివ్ క్వాడ్రంట్, ఇది నెగిటివ్ క్వాడ్రంట్ ఎక్స్ యాక్సిస్కు. సేమ్ అట్లే y యాక్సిస్కి పైన పాజిటివ్, కింద నెగిటివ్ క్వాడ్రంట్ కాబట్టి ఈ విధంగా వస్తాయి. అర్థమైందా క్లియర్ కట్గా? సరే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, 1 by 1 సాల్వ్ చేసే ట్రై చేద్దాం. అన్ని వద్దు, కన్ఫ్యూజ్ కాకుండా 1 by 1 చూద్దాం. అంటే మనం పారాబోలాలో ఫస్ట్ మోడల్ తీసుకున్నాం, ఏది? y² = 4x. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సరే, మనం గ్రాఫ్ తీసుకున్నాము. ఈ గ్రాఫ్లో మన కర్వ్ వచ్చి పాజిటివ్ కాబట్టి ఈ సైడ్ ఉంది. ఈక్వేషన్ ఏమొచ్చి y² - 4ax. ఓకేనా? దీనికి సంబంధించిన వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలా అంటే కనుక వీటికి నేమ్స్ ఇచ్చుకుందాం మనం క్లారిఫై కోసం. ఇప్పుడు మనం ఇట్లా గ్రాఫ్ వేసుకున్నాము, దీంట్లో కర్వ్ వేసినాం. ఎక్కడైతే కర్వ్ స్టార్ట్ అవుతుందో వీటి పేరు ఏం పేరు అంటే దీని పేరు వర్టెక్స్. ఓకేనా? ఈ రెఫరెన్స్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ పేరు వచ్చి డైరెక్ట్రిక్స్. అర్థం చేసుకోండి, ఇది వర్టెక్స్, ఇది డైరెక్ట్రిక్స్. ఓకే సార్, ఇంతవరకు మనకు అర్థమైంది. సో మనం అప్రాక్సిమేట్గా మనం ఏం రాసుకుంటామంటే ఈ డిస్టెన్స్ వచ్చి ఏ ఉంటుంది అనుకుంటున్నాం. సేమ్ అదేవిధంగా ఈ డిస్టెన్స్ కూడా ఏ అనుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ యొక్క ఎక్కడో ఒక చోట లైన్ వేసి
ఆ డిస్టెన్స్ కూడా ఏ అనుకుంటాం, రెండు సేమ్ ఉన్నాయి ఏ అనుకుంటాం, అజ్యూమ్ చేస్తాం. సరే మనం లైన్ ఏదైతే వేసినామో ఆ లైన్కి ఒక నేమ్ ఇద్దాం. అంటే ఇది వర్టెక్స్ లైన్, ఇది డైరెక్ట్రిక్స్ లైన్, ఈ లైన్ పేరు వచ్చి 4C లైన్. 4C వర్టెక్స్ డైరెక్ట్రిక్స్, అర్థమైందా? సో ఇంకా రిమైనింగ్ ఈ హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో అజ్యూమ్ చేసుకున్నాం కదా మనం, ఈ హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో ఈ హారిజాంటల్ లైన్ని మనం లాటస్ రెక్టమ్ అనుకుంటాం. ఓకేనా? సో లాటస్ రెక్టమ్ అంటే ఏం లేదు, ఇది ఇట్లా హారిజాంటల్ పోయేంత వరకు వచ్చే డిస్టెన్స్ మనం లాటస్ రెక్టమ్ అనుకుంటాం. అంటే కంప్లీట్ చేస్తే దీని సెంటర్ నుంచి అన్నట్ల సింపుల్ పాయింట్. సో మనకి ఇదంతా అవసరం లేదండి, జస్ట్ లాటస్ రెక్టమ్ అని గుర్తుపెట్టుకోండి, మరి కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఇప్పుడు మనం ఏమేమి కనుక్కోవాలి దీంట్లో నుంచి అంటే, ఈ క్వశ్చన్లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సినది వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేయాలా, డైరెక్ట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయాలా, 4Cని ఫైండ్ అవుట్ చేయాలా, లాటస్ రెక్టమ్ని ఫైండ్ అవుట్ చేయాలా. సరే, ఫార్ములాస్ లేకుండా మనం ఎలా రాద్దాం దీన్ని చూద్దాం. సో నేనేమంటానంటే ఫస్ట్ ఇది వర్టెక్స్ కదా, మన కర్వ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, కర్వ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది, 0,0 దగ్గర ఉంటుంది. కాబట్టి వర్టెక్స్ ఏం రాయొచ్చు మనం, 0,0 రాయొచ్చు. అర్థమైందా? స్టార్టింగ్ అదే పాయింట్ కాబట్టి 0,0. సరే, తర్వాత నాకు ఏం కావాలా, 4C కావాలా. 4C కావాలంటే ఎక్స్ యాక్సిస్ ఎంత ముందుకు వస్తానా నేను, ఇప్పుడు మనకి XY అని రాస్తాం కదా మామూలు జనరల్గా, అంటే ఈ ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ముందుకు వచ్చినాను, ఇక్కడ నుంచి 0 దగ్గర నుంచి ఈ ఎంత ముందుకు వచ్చిన, అంటే ఎక్స్ ప్లేస్లో నేను ఏం రాస్తాను, ఏ అంత ముందుకు వచ్చినాను, వై ప్లేస్లో అదే ప్లేస్లో ఉన్నా, అంటే 0లోనే ఉన్నా. అర్థమైందా? నెక్స్ట్ 4C అర్థమైంది. డైరెక్ట్రిక్స్ అంటే ఏమి, ఎనిక్కి రావడం, అంటే బ్యాక్ సైడ్ రావడం. బ్యాక్ సైడ్ ఎంత బ్యాక్ వచ్చినా నేను, ఈ అంత బ్యాక్ వచ్చిన హారిజాంటల్గా, కాబట్టి డైరెక్ట్రిక్స్ అంటే -a,0. అర్థమైందా? ఎక్స్ యాక్సిస్లోనే ఉండాలి మనం ఎప్పుడు. ముందుకు పోయినామంటే 4C అంటే +a, డైరెక్ట్రిక్స్ అంటే -a, ఎందుకంటే ఎనికి వచ్చినాం కాబట్టి. లాటస్ రెక్టమ్ ఫార్ములా 4a, ఇది ఫిక్స్డ్ ఫార్ములా. ఇవి మనం అర్థం చేసుకోవాల్సిన ఫార్ములాస్. అర్థమైందా పాయింట్? సరే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు సార్, క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమన్నా అంటే y² = 12x ఇట్లా ఇస్తాడు క్వశ్చన్. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకుందాం. ఇట్లా క్వశ్చన్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా దీంట్లో, వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయాలా, డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలా, 4C ఫైండ్ అవుట్ చేయాలా, లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయాలా. 1 by 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు y² = 12xలో మనకి యాక్చువల్లీ ఏముండాలా, 4ax ఉండాలా. 4a ప్లేస్లో ఏముంది, 12 ఉంది, అంటే 4a ప్లేస్లో 12 ఉంది. సో 4 1 జా 4 3 జా, అంటే ఏ వాల్యూ ఎంత వచ్చినట్లు, నాకు 3 వచ్చినట్లు. అర్థమైందా? ఏ వాల్యూ 3 వచ్చింది. యాక్చువల్గా వర్టెక్స్ వాల్యూ ఎంత, 0,0, కాబట్టి 0,0 రాసిన. డైరెక్ట్రిక్స్ వాల్యూ ఎంత, -a,0. ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు, 3 వచ్చింది, కాబట్టి -3,0. 4C వాల్యూ ఎంత, 3,0. ఎందుకు, a,0 కాబట్టి ఏ వాల్యూ 3 కాబట్టి 3,0. లాటస్ రెక్టమ్ ఎంత, 4 × 3, అంటే ఆన్సర్ ఎంత, 12. క్లియర్గా అర్థమైందా? సరే, ఇంకొక ప్రాబ్లం చేద్దామా, దీన్ని ఎరేజ్ చేద్దాం, ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం, ఇంకా కొంచెం మీకు బెటర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ ఏం క్లియర్గా అర్థం కాల, y² మోడల్లో 4axకి సంబంధించిన ఫార్ములాస్ అన్ని మీకు అర్థం కాల. సో ఒక చిన్న గ్రాఫ్ వేస్తాను, మీకు గుర్తొస్తా ఉంటాయి. వర్టెక్స్, డైరెక్ట్రిక్స్, 4C, లాటస్ రెక్టమ్. ఓకేనా? ఈ విధంగా అనుకుందాం. మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలా, ఫస్ట్ వర్టెక్స్ని 0,0, తర్వాత 4C a,0, డైరెక్ట్రిక్స్ -a,0, లాటస్ రెక్టమ్ ఎంత 4a. చాలు, ఇంతే మనం కనుక్కోవాల్సినది. మిగతా ఏమడిగినా కూడా అన్నిటికీ జీరోస్ వస్తాయి, ఇవి తప్ప మిగతా క్వశ్చన్లో ఏమడిగినా కూడా జీరోసే. ఓకేనా? సరే, ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ తీసుకుందామా. రాయండి, y² ఈసారి ఓన్లీ 4x అని ఇచ్చినాడు. y² ఓన్లీ 4x ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, y² ఈసారి 40x ఇచ్చినాడు. సరే, థర్డ్ క్వశ్చన్ తీసుకుందాం. y² ఏమి ఇచ్చినాడు అంటే ఈసారి ఏమీ లేదు, ఓన్లీ 2x అని ఇచ్చినాడు. ఓకేనా? 1 by 1 అన్నీ కనుక్కుందాం, అన్ని సాల్వ్ చేద్దాం. y² = 4x, యాక్చువల్ ఏముండాలా, 4ax ఉండాలా. 4ax, 4a ప్లస్తో 4a ఉంది, అంటే ఏ వాల్యూ ఎంత అయినట్లు అప్పుడు, 1 అయినట్ల. అర్థమైందా? సో వర్టెక్స్ చెప్పండి, ఇవి చూసి మీరు ఆన్సర్ చెప్పండి అంతే. వర్టెక్స్ ఎంత, 0,0. 4C ఎంత, a,0, అంటే 1,0. డైరెక్ట్రిక్స్ ఎంత, -a, అంటే -1,0. లాటస్ రెక్టమ్ ఎంత, 4a, 4 × 1, అంటే ఆన్సర్ 4. క్లియర్? సరే, నెక్స్ట్ ఇప్పుడు 4a ప్లేస్లో 40 ఉంది, అంటే ఏ వాల్యూ ఎంత, 10. 4 10 జా 40 కాబట్టి. సో వర్టెక్స్ ఎంత, 0,0. 4C ఎంత, a,0. డైరెక్ట్రిక్స్ ఎంత, -a,0. లాటస్ రెక్టమ్ ఎంత, 40. అది క్లియర్. నెక్స్ట్ 4a ప్లేస్లో ఈసారి ఎంత ఉంది, 2 ఉంది వాల్యూ, అంటే ఏ ప్లేస్లో ఏముండాలా, 2/4 అంటే నథింగ్ బట్టే 1/2. ఏ ప్లేస్లో 1/2. సరే, ఓకే, నో ప్రాబ్లం, ఏది ఉంటే సబ్స్టిట్యూట్ చేద్దాం, మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఏ ప్లేస్లో 1/2 ఉంది, 1/2నే సబ్స్టిట్యూట్ చేద్దాం, దాంట్లో ఏముంది. సో వర్టెక్స్ వాల్యూ చూడండి, వర్టెక్స్ వాల్యూ ఫార్ములా ఏముంది, వర్టెక్స్ = 0,0. 4C = a,0. ఏ వాల్యూ ఎంత, 1/2, 0. డైరెక్ట్రిక్స్ -a, అంటే -1/2, 0.
లాటస్ రెక్టమ్ ఎంత ఉంది 4a, 4 into 1/2 అంటే ఆన్సర్ ఎంత 2. దీనికి కావాలనుకుంటే బ్రాకెట్స్ వేసుకోండి అంతే, కన్ఫ్యూజ్ లేకుండా. పెద్దగా ఉంది కాబట్టి చూసే కన్ఫ్యూజ్ ఉంటుంది, బ్రాకెట్స్ వేసేసండి, అన్నిటికి కూడా బ్రాకెట్ వేయండి. అర్థమైందా? క్లియర్గా అర్థమైంది కదా? సరే ఓకే. ఇప్పుడు y² = 4x కాన్సెప్ట్ అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఇస్తే ఎట్లా సార్? ఇప్పుడు క్వశ్చన్లో మైనస్ ఇచ్చినాడు, అప్పుడు ఎట్లా చేయాలా? సో ఏం లేండి, ఇక్కడ మైనస్ ఉంది, ఏ వాల్యూ ఎంత వస్తుంది -1 వస్తుంది, ఏ ప్లస్లో -1 -1. సార్ ఇక్కడ కూడా మైనస్ ఇచ్చినాడు సార్ 40, అప్పుడు ఏ వాల్యూ -10. వర్టెక్స్ 0,0, ఫోర్సీ వాల్యూ ఏమవుతుంది -10 అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది -10 +10 అయిపోయింది. ఇక్కడ y² = -2x ఇచ్చినాడు సార్, అవును ఏ వాల్యూ -1/2. సో ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతే కదా, ఇంకా వేరియేషన్ ఏమి ఉండదు కదా ప్రాబ్లంలో. అర్థమైంది కదా? ఇప్పుడు y² = 4x అర్థమైంది, y² = 4a -4x కూడా అర్థమైంది. 2 కాన్సెప్ట్ అర్థమైనాయి. క్లియర్ కదా 2 కాన్సెప్ట్స్? సో మనం ఇది క్లియర్ సార్, ఇది కూడా క్లియర్. నెక్స్ట్ ఏం చేద్దాం, x² = 4ay మోడల్ చేద్దామా? సరే అది చేద్దాం, ఇది మొత్తం తీసేద్దాం పక్కకి. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, x² అనుకున్నాం కదా, x² = 4ay అనుకున్నాం. సో దీన్ని కూడా ఒక గ్రాఫ్లో పెడదాం, సో కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. 4a y యాక్సిస్లో మనకి వేరియేషన్ ఉండాలి, అంటే గ్రాఫ్ పైన ఉండొచ్చు, ఒకవేళ మైనస్లో ఇస్తే కింద ఉండొచ్చు, ఒకవేళ మైనస్ పైన ఉంది ఫస్ట్ పాజిటివ్ చేద్దాం, తర్వాత మీకు అర్థమవుతుంది. సరే దీంట్లో కూడా సేమ్ కాన్సెప్ట్, దీన్ని ఏమంటా నేను వర్టెక్స్ అంట, ఈ లైన్ ఏమంటా డైరెక్ట్రిక్స్ అంట, ఇక్కడ ఏమొస్తుంది ఫోర్సీ వస్తుంది, అంతేనా? సో ఇక్కడ చూడండి 1 by 1 చూద్దాం. ఫస్ట్ వర్టెక్స్ వాల్యూ 0,0, తర్వాత ఏం రాస్తా ఫోర్సీ రాస్తా. ఇప్పుడు చూడండి వేరియబుల్ ఎవరు ఇక్కడ y యాక్సిస్, అంటే మనం రాసే ఏ వాల్యూ y ప్లస్లో ఉండాలి, x ప్లస్లో ఉండకూడదు, y ప్లస్లో ఉండాలి. అంటే ఏం రాయాలి నేను అప్పుడు 0,a రాయాలా. ఎందుకు, ఇంతకుముందు x ప్లేసెస్లో వేరియబుల్, ఈసారి y ప్లేసెస్లో. అర్థమైందా? సేమ్ డైరెక్ట్రిక్స్ వాల్యూ ఎంత 0,-a, లాటస్ రెక్టమ్ ఏమవుతుంది 4a అవుతుంది. సేమ్ ఉన్నాయి కదా, ఒకటే రకంగా ఉంది కదా, ఒకటే రకంగా ఉంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందామా? ఓకే, ఎగ్జాంపుల్కి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ x² ఈసారి 16y రాద్దాం. సెకండ్ క్వశ్చన్ x² ఏం రాద్దాం 8y రాద్దాం. థర్డ్ క్వశ్చన్ x² -4y రాద్దాం. ఓకేనా? సరే, సో x² ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, x² = 16y ఇచ్చినాడు, అంటే 4a ప్లేస్లో ఏముంది మనకు 16 ఉంది. 4a ప్లేస్లో 16 ఉందంటే 4 4 16 కాబట్టి ఏ వాల్యూ 4 వచ్చింది. ఇంకా మీరు ఇవి చూసి నాకు ఆన్సర్ చెప్పండి, అంతే, ఇంకేం లేదు. వర్టెక్స్ ఎంత 0,0, ఫోర్సీ ఎంత 0,a, డైరెక్ట్రిక్స్ ఎంత 0,-a, లాటస్ రెక్టమ్ ఎంత 4a. అర్థమైందా? నెక్స్ట్ 4a ప్లస్లో 8 ఉంది, అంటే ఏ వాల్యూ ఎంత 2. సో ఏ వాల్యూ 2 వచ్చింది. వర్టెక్స్ 0,0, ఫోర్సీ 0,2, డైరెక్ట్రిక్స్ 0,-2, లాటస్ రెక్టమ్ 8. ఇది కూడా అర్థమైంది. నెక్స్ట్ 4a ప్లేస్లో ఏముంది మైనస్ ఉంది, ఇక్కడ చూడండి 4a ప్లేస్లో -4 ఉంది. సో 4 4 క్యాన్సల్, ఏ వాల్యూ ఎంత వచ్చింది -1 వచ్చింది. వర్టెక్స్ = 0,0, ఫోర్సీ = 0,a కదా, ఏ వాల్యూ -1 కదా. డైరెక్ట్రిక్స్ = 0,-a, -1 కాబట్టి +1 అయింది. లాటస్ రెక్టమ్ ఎంత 4a, 4 into -1 కాబట్టి -4. 0,0, 0,-1, 0,1 -4. అర్థమైంది కదా? సో ఇది సెకండ్ కాన్సెప్ట్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే y ప్లేస్లో ఇక్కడ ఏ రావాలా, ఇంతకుముందు x ప్లేస్లో ఏ రావాలా. రెండు అర్థమైనాయి కదా క్లియర్ కట్గా? సరే, రెండు అర్థమైనాయి. సో మెయిన్ కాన్సెప్ట్లోకి వద్దాం. మనం ఏమనుకున్నాం టోటల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. అంటే మనకి ఇది మోడల్ 1 అనుకోవచ్చు, మోడల్ 2 అనుకోవచ్చు, మీరు ఎన్నైనా నంబర్స్ పెట్టుకోండి, దాంతో మనకు పని లేదు. కాన్సెప్ట్ ఏమి, x యాక్సిస్లో వేరే ఉందంటే ఏ x యాక్సిస్లో వస్తుంది, y యాక్సిస్ వేరే అవుతుందంటే ఏ వాల్యూ వైలో వస్తుంది, అంతే. ఇవి రెండు క్లియర్ కదా మనకు. సో మనకి మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఇది ఫస్ట్ రౌండ్లో ఇది ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇది అర్థమైన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సెకండ్ రౌండ్లో ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో ఇవి ప్రాక్టీస్ చేసేసి ఇక్కడికి క్లోజ్ చేస్తాం. మీరు ఇవి క్లియర్గా ఫస్ట్ సెకండ్ క్లియర్గా అర్థం చేసుకున్నారంటే, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవి మూడు క్లియర్గా అర్థం చేసుకుంటే, ఇది మన పారాబోలాలో ఉన్నాం. మీరు ఎలిప్స్ని కానీ హైపర్బోలాని కానీ చదివే పని కూడా లేదు, డైరెక్ట్ మీరు ఆన్సర్ రాయొచ్చు. ఎందుకంటే అంత క్లియర్గా అవి కూడా అర్థమైపోతాయి. జస్ట్ మనకి అర్థం కావాల్సింది పారాబోలాలో ఉండే కాన్సెప్ట్స్ మాత్రమే. సో మనం ఈ క్లాస్లో ఇవి క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.